మరి ఎర్దొడ్డి గ్రామం నందు మరి నిన్న కూడా అమ్మవారిని 5 రోజులు ధూపదీప నైవేద్యాలతో కొలిచి మరి మనకి దసరా అయిపోతానే ఈ యొక్క ఆనవాయితీ అనేటువంటిది వస్తున్నటువంటిది వందల సంవత్సరాల నుండి అది కొనసాగిస్తున్నటువంటి గ్రామస్తులతో ఒకసారి మాట్లాడదాం. నీ పేరేం పేరు? సురేంద్ర. సురేంద్ర. మరి ఇది ఎన్నేళ్ళ నుండి వస్తుంది అంటే మీరు ఇక్కడ ఏం చేస్తారు ఇక్కడ? మూడేళ్ళకి ఒకసారి చేస్తాం. 3 ఏళ్ళకి ఒకసారి. ఎన్నేళ్ళ నుండి కొనసాగుతుంది? 4వ కావడం. 4వసారి. మరి అంటే నీ వయసు ఎంత? నాకు ఇప్పుడు 24. నువ్వు ఎన్ని నుండి చూస్తున్నావు? నేను బట్టి నాకు నా 19 ఏళ్ళ నుంచి నేను చూస్తాను. మరి అంటే ఈ యొక్క అమ్మవారి పేరు మరి ఎలాగే ఎర్రదొడ్డి గంగమ్మ. ఒకసారి చెప్పుకోవాలి. ఎర్రదొడ్డి గంగమ్మ ఇంత ఊరు బాగుండాలని తేవాలని నిర్ణయించుకొని తెచ్చినాం. ఎన్ని రోజులు? ఇప్పుడు తెచ్చి 3 రోజులు. ఈ పేరు? సురేంద్ర. సురేంద్ర ఉన్నాడు, ఆయనతో కూడా మాట్లాడదాము. నమస్కారం. నమస్తే. మీరు ఈ యొక్క ఎన్నేళ్ళ నుండి చూస్తున్నారు, మీరు అన్ని ఉద్యమాలు పనిచేస్తుంటారు. మరి ఆ గంగమ్మ తల్లిని ఊరికి తీసుకురావడం అనేటువంటిది ఇది ఏ విధంగా ఆనవాయితీ, ఇది ఏంటి ఒకసారి? శ్రీ సత్యసాయి జిల్లా మరి కదిరి మున్సిపాలిటీ కుటాగుల్ల గ్రామంలో దాదాపు మా పూర్వీకులు ఎర్రదొడ్డి గంగమ్మ అనే గంగమ్మ మరి మెడ్రాసు అనంతపురము హైవేకి చాలా దగ్గరలో ఉంటుంది. ఈ గ్రామ దేవత దాదాపు మా పూర్వీకులు ఈ సందర్భంగా అనేక సార్లు తెచ్చినటువంటి సందర్భము. అయితే మేము పుట్టక ముందు జరిగినటువంటి సందర్భం ఇవే. అయితే రాను గ్రామ దేవతలను కనుమరుగవుతున్నారని చెప్పేసి చాలా మంది మా మిత్రులతో మాట్లాడి మనము గాని మన పెద్దవారు మన గంగమ్మను ఏ విధంగా కుటాగుళ్ళకు తెచ్చి ఊరేగింపు చేసి ఆమెకు ఏటలు మళ్ళీ బలిదానం ఇద్దాము అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆలోచన చేసి మొట్టమొదటిగా గ్రామ దేవతలే అట్టడుగు వర్గాలకు పట్టుకొమ్మలు లాంటివి. ఎందుకంటే ఎవరికైనా పిల్లవాళ్ళకు అమ్మాయి పోసినా మరి ఏదైనా జబ్బు వచ్చినా మరి ఆ ఎర్రదొడ్డి గంగమ్మ దేవత దగ్గరకు పోయి వాళ్ళు అక్కడ మునిగి ఆ తీర్థం తెస్తే ఆ తీర్థంతోనే మరి ఇక్కడ ఉండే పిల్లలకు బాగపోయేది ఒక ఆచారం ఉండేది మా పిల్లప్పుడు. ఇది రాను లేటెస్ట్ గా అనేక అగ్రవర్ణ దేవతలు వచ్చేసి మరి ఆ దేవతలు పూజించడం ఎక్కువైపోయింది. మరి మన గ్రామ దేవతలను మనము నిత్యము కొలిసి మనమే ఈ దేవతలను తెచ్చుకుంటే మనమే మన కుటుంబాలు మన బంధుమిత్రులు అందరం కలిసి మరి సంతోషంగా చేసుకునే ఒక పర్వదినాన్ని విస్మరిస్తున్నారని చెప్పేసి ఆలోచనతోనే మరి మా మిత్రులతో మా అన్నగారితో అందరితో చర్చించి ఇది దాదాపు ఇప్పుడు ఇది 3వసారి తేవడము. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మరి ఎర్రదొడ్డి నుంచి ఈ ఉత్సవ విగ్రహాన్ని మరి అనేక మంది ఇట్లా కుంట్లపల్లికి మరి అట్లా కాలు సముద్రము మిగతా యాకాల చెరువుపల్లి ఇట్లా ఆయా గ్రామాలకుగానే తీసుకుపోయే ఆనవాయితీ ఉంది. కాబట్టి ముఖ్యంగా కుటాగుల గ్రామ ప్రజలు ముఖ్యంగా వాల్మీకి పోయే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులే దీని ముందరుండి మరి నడిపిస్తారు. కాబట్టి మనము మన గ్రామ దేవతలను మనము ఇష్టపూర్వకంగా కొలుచుకొని మనమంతా ఐక్యంగా ఉండి మరి ఆచరణలో ఇట్లాంటి దేవతలందరినీ ముందర పెట్టుకొని చెప్పేసి మనమంతా పోవాలని చెప్పేసి ఇప్పుడు వస్తున్నటువంటి అగ్రవర్ణ దేవతలంతా మన దేవుళ్ళు కాదు, మరి డబ్బు ఉంటేనే ఆ దేవుళ్ళు. మరి మన దేవతలకైతే చాలా తక్కువ ఖర్చుతో మరి గంగమ్మ, మారెమ్మ, మైసమ్మ, మరి కొడగంగమ్మ, మరి అనేక దేవతలు వెలిసినటువంటి ఈ గ్రామాలు ప్రతి గ్రామంలో గానీ
మరి సైదాపురం పోతే సల్లాపురం ఉంది, మరి కొండ కింద కొండ గంగమ్మ ఉంది. ఇట్లా చెప్పుకుంటా పోతే అనేక గంగమ్మలు, మారెమ్మలు, మైసమ్మలు ఉన్నాయి. వీటిని మనము మన పూర్వీకుల తీరుని కొలుచుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అన్నగారు చెప్తున్నటువంటిది ఏదైతే వనదేవతలు పంచభూతాలు అంటారు, గాలి, నేల, ఆకాశం, నీరు, అగ్గి. మరి ఇదంతా పూజించేటువంటి మన యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకోవాలి, భావి తరాలకు అందించాలనేటువంటి ఆలోచన విధానంతో కుటావుల గ్రామ వాస్తవులు, పెద్దలు, సోదర సోదరీమణులు అందరూ కూడా కలుసుకొని ఈ యొక్క పండుగ చేస్తున్నటువంటి వాతావరణము ఇలాగే అందరూ ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనే కాన్సెప్ట్ తో మరి వీళ్ళు చేస్తున్నటువంటిది ఆ యొక్క తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరు ప్రపంచ మానవాళి మీద ఉండాలని సెలవు. ఎర్రదొడ్డి గంగమ్మ తల్లి అండి. మరి గత 3 రోజుల నుండి కుటావుల గ్రామం నందు అంగరంగ వైభవంగా అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ నేలకొల్పి మరి పూజ పురస్కారాలు చేస్తున్నటువంటిది ధూపదీప నైవేద్యాలతో. మరి ఈ రోజు రేపు కూడా అమ్మవారు ఇక్కడే ఉంటుంది. రేపు యథాస్థానానికి ఎర్రదొడ్డికి అమ్మవారు వెళ్తుంది. మరి ఇప్పుడు మారమ్మ గుడి దగ్గర ఉంది. మరి నిన్న కూడా మన ఛానల్ ద్వారా అందరికి చూపించాము భావి ప్రపంచానికి ఇక్కడ ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా సంస్కృతి సాంప్రదాయాలు వస్తున్నాయి. మరి ఆ యొక్క సంస్కృతి సాంప్రదాయాల్లో మరి మన దేశంలో ఉన్నటువంటి మూల నివాసులు, అంటే ఈ దేశ మూల నివాసులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా మనమంతా కూడా మనకు ఒక ఆనవాయితీ ఉంది. పంచభూతాలు నీరు, అగ్గి, గాలి, ఆకాశం, నేల మరి పూజించేటువంటి మన ఒక ధర్మంలో భాగంగా మరి మనము ప్రతి ఒక్క చోట చూస్తుంటాం. మన ధర్మం ఏదైతే ఉందో మరి ఇక్కడ అక్కమ్మ గారు అంటారు. అక్కమ్మ గారు అంటే ఈ దేశంలో ప్రకృతి సహసిద్ధంగా ఏర్పడినటువంటి, ప్రకృతిని ప్రేమించేటువంటి ఈ యొక్క ప్రజల సాంప్రదాయాలకి మరి మారుపేరుగా ఈ యొక్క ప్రకృతి ఒడిలోనే మనం అంతా ఉండాలి, ప్రకృతి ఒడిలోనే మరి కలిసిపోతామని ఒక ఆలోచనతో మన పూర్వీకులంతా కూడా చేస్తున్నటువంటి ఈ యొక్క సాంప్రదాయాన్ని మనం అంతా కొనసాగిస్తూ మరి యథాతథంగా ఈ కుటాగుల గ్రామంలో కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీలో భాగంగా మరి ఈ ఎర్రదొడ్డి గంగమ్మ గారిని మన రాష్ట్ర ప్రజలంతా కొలుస్తుంటారు. ఆమెని ఇక్కడ తీసుకొచ్చి, అంటే ఈ యొక్క గ్రామము ఎర్రదొడ్డికి దాదాపు 5 కిలోమీటర్లు ఉంటుంది. 5 కిలోమీటర్లు కూడా అమ్మవారిని తీసుకొచ్చి ఈ గ్రామం ప్రజలంతా కూడా అమ్మవారిని పూజించి 5 రోజులు మరి ధూపదీప నైవేద్యాలతో అమ్మవారికి అన్ని కూడా సంకల్పించి మరి ఊరు బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనేటువంటిది. మరి ముఖ్యంగా కుటాగుల గ్రామం ఒకసారి పరిశీలిస్తే కులము, మతము, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క ఈ యొక్క ప్రజలంతా కూడా పూజించేటువంటి అమ్మవారు ఎర్రదొడ్డి గంగమ్మ అమ్మవారు. వీళ్ళు ఇంటి ఆడబిడ్డగా వెలువేల్పుగా అమ్మవారిని పూజించేటువంటి ఆనవాయితీ ఉన్నటువంటి అందరూ సరళంగా ఉంటారు.